అందరికీ నౌకాదళ దినోత్సవ శుభాకాంక్షలు అండి. అదేనండి, అందరికీ నేవీ డే శుభాకాంక్షలు. యాక్చువల్గా డిసెంబర్ 4న మనం నేవీ డే జరుపుకుంటాం. ఎందుకంటే నౌకాదళంలో మనం సాధించినటువంటి గొప్ప విజయాలకు గుర్తుగా ఈరోజు డిసెంబర్ 4న నేవీ డే జరుపుకుంటాం. డిసెంబర్ 4నే ఎందుకు జరుపుకుంటామంటే 1971లో మన భారతదేశం పాకిస్తాన్లో ఉన్నటువంటి అతిపెద్ద నౌకాశ్రయమైనటువంటి కరాచీలో మెరుపు దాడి చేసి దగ్గర దగ్గర ఒక పెద్ద 3 ఓడల్ని నీట ముంచేటట్లు నాశనం చేసిన జరిగిందనమాట. అదే 1971లో మన భారతదేశం రాత్రిపూట డిసెంబర్ 4వ తారీఖు రాత్రిపూట చేసినటువంటి ఒక పెద్ద ఆపరేషన్ ఒకటి ఉంది. ఆ ఆపరేషన్ని ట్రైడెంట్ అంటారు. ఆ ఆపరేషన్ గుర్తుగా డిసెంబర్ 4న అయితే నేవీ డే మనం జరుపుకుంటాం అనమాట. అయితే ఈ సందర్భంగా ఎవ్రీ ఇయర్ విశాఖపట్నంలోని సాగర్ తీరం దగ్గర తూర్పు నౌకాదళం కొన్ని సాహస విన్యాసాలు అయితే చేయటం జరుగుతుంది. పలు రకాలమైనటువంటి ఈ నౌకాదళం ఏదైతే ఉన్నారో వాళ్ళు సాహస విన్యాసాలు చేయటం జరుగుతుంది. ఈ సాహస విన్యాసాలని ప్రేక్షకులు కూడా వీక్షించడానికి అవకాశం ఉండిద్ది అనమాట. నిజంగా ఒక 3 రకాలు భారతదేశానికి నిజంగా సెక్యూరిటీ విషయంలో ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఈ ముగ్గురు కూడా 3 శక్తుల్లాగా దేశాన్ని కాపాడటం జరుగుతూ ఉంది. అందుకే మనం ఆర్మీకి, అలాగే నేవీకి, ఎయిర్ ఫోర్స్కి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ, సెల్యూట్ టు ఇండియన్ నేవీ, సెల్యూట్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.